శ్రీరామా జయ రామా రఘురామా ఓం నమో వెంకటేశాయ. రామం చందన శీతలం క్షితిసుత మోహాకరం శ్రీకరం వైదేహీ నయనారవిందమిహిరం సంపూర్ణ చంద్రాననం రాజానం కరుణా సమేత నయనం సీతామనోనందనం సీతాదర్పణ చారుగండలలితం వందే సదా రాఘవం. రామచంద్రుని యొక్క గుణవైభవాన్ని కీర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ చందములోని సౌగంధ్యము, సౌకుమార్యము, లావణ్యము మొదలైనటువంటి చల్లదనము మొదలైనటువంటి గుణములతోటి ఒప్పేటటువంటి వాడు, ప్రకాశించేటటువంటి వాడు. అదేవిధంగా తనను ప్రతిరోజు వీక్షిస్తున్నటువంటి భూసుతైనటువంటి సీతాదేవికి కూడా ప్రతిరోజు మోహమును ఆనందమును కూడా కలుగజేసే దివ్య మంగళ విగ్రహుడు అయినటువంటి ఆ శ్రీరామచంద్రుడు తన కరుణా దృష్టితోటి భక్తులమైనటువంటి మనందరినీ కూడా పరిపాలించుగాక రాజాధిరాజుగా ఆ రామచంద్రమూర్తి అని స్వామివారిని ప్రార్థిస్తూ శ్రీవారి అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి, సత్సంతానాభివృద్ధితోటి సకల కళ్యాణములతోటి అన్యోన్య దాంపత్యముతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నాదనీరాజన మండపం నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమం నేటికి 68వ రోజులో మనము ప్రవేశించాము. మరి మనకు జీవనంలో కలిగే భయములు, ఆపదలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అంటే మనం ఆశ్రయించవలసింది శ్రీరామచంద్రమూర్తిని, ఆ పరమాత్మను, శ్రీమన్నారాయణుని. వారిని ఆశ్రయిస్తే కేవలము మన ఐహికంలో ఉన్నటువంటి ఈ దుఃఖములు అలాగే ఈ బాధలు తొలగడమే కాదు, అంత్యములో కూడా నరక బాధలు కానివ్వండి ఇలాంటివి కూడా ఉండవు. ఎప్పుడైతే మనం స్వామిని ఆశ్రయించామో యమభటులు కూడా మనల్ని ఏమీ చెయ్యలేరు అని అన్నమాచార్యుల వారు పరిపరి విధాలుగా స్వామివారి యొక్క మహిమను కీర్తించారు. మరి ఆ గానామృతాన్ని పద్మవిభూషణ డాక్టర్ నూకల చినసత్యనారాయణ గారి బృందం ఆలపిస్తారు. మనందరము కూడా ఆలకించి ఆ పరమార్థాన్ని గ్రహించి స్వామివారిని ఆశ్రయిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఎక్కడి నరకము ఎక్కడి మృత్యువు మాకు, ఎక్కడి నరకము ఎక్కడి మృత్యువు మాకు, ఎక్కడి నరకము ఎక్కడి మృత్యువు మాకు, ఎక్కడి నరకము ఎక్కడి మృత్యువు మాకు దక్కినని దివ్య నామామృతము చూడగంటివి, దక్కినని దివ్య నామామృతము చూడగంటివి. ఎక్కడి నరకము ఎక్కడి మృత్యువు మాకు, ఎక్కడి నరకము ఎక్కడి మృత్యువు మాకు. కమితో శ్రీపతి దాసుల చేరినప్పుడే యమకింకర భయము లన్నగిపోయే. కమితో శ్రీపతి దాసుల చేరినప్పుడే యమకింకర భయము లన్నగిపోయే.
పోయే జమళిని ఆయుధ లాంఛనము మోచినప్పుడే జమళిని ఆయుధ లాంఛనము మోచినప్పుడే అమర కాలదండము లభియల్ల పోయిసే అమర కాలదండము లభియల్ల పోయిసే ఎక్కడి నరకము ఎక్కడి మృత్యువు మాకు ఎక్కడి నరకము ఎక్కడి మృత్యువు మాకు మొగమైనయప్పుడే ఘనయామ్య మార్గము కట్టుబడియే మును నీ నగరి మొగమైనయప్పుడే ఘనయామ్య మార్గము కట్టుబడియే పునరని తిరుపతి ఒక రాత్రి ఉన్నప్పుడే కనలు కాల సూత్రది ఘాతలెల్ల కూడే పునరని తిరుపతి ఒక రాత్రి ఉన్నప్పుడే కనలు కాల సూత్రది ఘాతలెల్ల కూడే ఎక్కడి నరకము ఎక్కడి మృత్యువు మాకు ఎక్కడి నరకము ఎక్కడి మృత్యువు మాకు ఎడరై నీ మంత్ర జపము పెంచుకొన్నయపుడే కడు చిత్రకూటుని లేఖలు గడచే ఎడరై నీ మంత్ర జపము పెంచుకొన్నయపుడే కడు చిత్రకూటుని లేఖలు గడచే బడిగా వెంకటేశ్వర నీ శరణమనగా అడరి వైకుంఠము మాయ చేత నిలిచే బడిగా వెంకటేశ్వర నీ శరణమనగా అడరి వైకుంఠము మాయ చేత నిలిచే ఎక్కడి నరకము ఎక్కడి మృత్యువు మాకు ఎక్కడి నరకము ఎక్కడి మృత్యువు మాకు స్వామివారిని గనక మనం ఆశ్రయించినట్లయితే, ఆయన యొక్క నామామృతాన్ని గనక మనం ఉచ్చరించినట్లయితే నరకము కానీ మృత్యువు కానీ వాటి వల్ల భయము కానీ మనకు అసలు ఉండనే ఉండదు అని చెబుతారు. అందుకనే వెంకటేశ్వర స్వామిని కనుక ఆశ్రయించినట్లయితే ఆయనే వజ్ర కవచముగా ఉండి మనల్ని కాపాడతాడు అనే విషయం కూడా మనకు అనేక స్తోత్రాల్లో, ఆ వజ్ర కవచ స్తోత్రంలో కూడా మనకు తెలుస్తున్నది. మరి అటువంటి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం భక్తులందరికీ కలగాలి అని ఆకాంక్షిస్తూ ఈనాటి మన శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని శ్రీ గురు ధ్యానంతో సంకల్పపూర్వకంగా ప్రారంభించుకుందాము మనందరము కలిసి. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
శ్రీనివాసధ్యానం శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినः సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతానప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గోసంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం అష్టమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే అష్టమః సర్గః.
శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. మమ లాలప్యమానస్య పుత్రార్థన్నాస్తి వై సుఖం తదర్థం హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ. నిన్నటి రోజున మనం ఈ కథను చెప్పుకుంటూ ధర్మముతో అర్థముతో సహితమైన మంచి మాటను మృదువుగా పలికాడు దశరథ మహారాజు అని అనుకున్నాం. అదేంటో ఈరోజు వివరించుకోవాలి. దశరథ మహారాజు సమీపంలో ప్రత్యక్షంగా ఉన్నటువంటి గురువులందరికీ చేతులు జోడించి అంజలి ఘటించి భక్తితో వినయంతో ఇలా మాట్లాడుతున్నారు. పుత్రార్థం, పుత్రుల కొరకు, సంతతి కొరకు లాలప్యమానస్య అంటే మన మాటల్లో చెప్పుకోవాలంటే లపలపలపలపల ఆడుతున్నా అని అన్నమాట. అంటే ఏమి అంటే తెగ ఆరాటపడిపోతున్న సంతానం సంతానం సంతతి 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 అని పదే పదే కలవరిస్తున్న నాకు సుఖం నాస్తి, సుఖం లేదు గురువుగారు. ఈ మమతానురాగాల వల్ల నాన్న అలా ఉన్నావే అని అడిగితే అమ్మ నాన్నగారు తిన్నారా అంటే అమ్మ నాన్నగారేరి అని అడుగుతూ ఉంటే ఎక్కడో గదిలో ఉన్నటువంటి ఆ తండ్రికి తన గురించి తన పిల్లలు అలా అడుగుతూ ఉన్నప్పుడు, లేకపోతే ఈ విషయం నేను నాన్నగారికి చెప్పేస్తాను అని నాన్న నాకు సంరక్షకుడు అని ఒక భరోసాగా ఒక ధైర్యంగా భావిస్తున్నప్పుడు, మా నాన్నగారు ఇంకా ఎంతసేపట్లో వస్తారు అని తన సమస్యను నాన్న తీరుస్తాడు అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు కాలు కాలిన పిల్లిలా తిరిగేస్తున్నాడండి ఇంట్లోంచి వీధిలోకి, వీధిలోంచి ఇంట్లోకి. నాన్న 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 అని పక్కవాళ్ళు బంధువులు ఒక పెళ్లిలో ఫంక్షన్లో చెప్తూ ఉన్నప్పుడు ఆ తండ్రికి ఉండే ఆనందం ఇంత అంత రాజ్యం వల్ల వస్తుందా, భోగాలు లేకపోతే మిగతా విజయాలు, రకరకాలు సౌందర్యాలు, ఏమేమో చాలా విషయాలు ప్రపంచంలో, వేటి వల్ల సంతతి వల్ల కలిగే సుఖం రాదు కదా. అందుకనే ఒక సందర్భంలో చెప్తారు, పుత్రగాత్ర పరిష్వంగా అని మొదలుపెట్టి మహాభారతంలో ఒక మంచి సందర్భం శకుంతల దుష్యంతుడు వారి కథలో వస్తుంది. శకుంతలకి సంతతి కలుగుతుంది. శకుంతలని శాపవశాత్తు మరిచిపోతాడు దుష్యంతుడు. ఆ దుష్యంతుడికి ఎలాగైనా సరే గుర్తు చెయ్యాలి అని శకుంతల మరి ఏం తక్కువదా, ఊరికే చేతులు ముడుచుకుని ఉంటుందా, చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటే ఆ దుష్యంతుడు గుర్తుపట్టడు. అన్నీ అయిపోయిన తర్వాత ఆఖరి ప్రయత్నంగా ఒక మాట చెప్తుంది, రాజా మన ఇద్దరి ప్రేమకి ప్రతిరూపం, మన ఇద్దరి అనుబంధానికి ప్రతిఫలం ఇదిగో ఈ ముద్దు బిడ్డడు. వీణ్ణి దగ్గరకు తీసుకుని కాగలించుకున్నప్పుడు, వీణ్ణి చూసినప్పుడు, ఆ స్పర్శ నీకు కలిగితే ఒక్కసారి కళ్ళు మూసుకుంటావే, ఆ మధురమైన అనుభూతి పొందినప్పుడు నీ మనస్సును అడుగు, నిజమా కాదా, వీడు నీవాడా కాదా, వీడు మన ఇద్దరికీ కలిగిన వాడా కాదా, నేను నీదాననా కాదా అనే నిజంగా తెలుస్తుంది అని అంటుంది. ఆ సందర్భంలో చెప్తారన్నమాట. అంటే దానికి దీటైన సుఖం ప్రపంచంలోనే లేదు. ప్రతి ఒక్కరికి అనుభవంలో ఉండే ఒక తీయటి అనుభూతి ఇది. ఏమనంటేట పడుకునేటప్పుడు ఆ పిల్లల్ని దగ్గరకు తీసుకుని, స్వామి కొద్దిగా కర్పూరం తెచ్చు, పిల్లల్ని దగ్గరకు తీసుకుని అమ్మ నాన్న ఆడిస్తూ ఉంటారట, కాదు ఆడుకుంటూ ఉంటారు అంటే ఇంకా బాగుంటుంది. ఏమని, నాన్న పిల్లవాడి కోసం ఏదో పట్టుకొస్తాడు, వాడికి చాలా నచ్చింది, అది ఇవ్వడానికి దాస్తూ ఉంటాడు, వాడు కావాలి కావాలి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు నాన్న అంటాట, అహంకిం అంబాకిం తవ అభీష్టతా పదే, నువ్వు నీ అభీష్టంగా ఉన్నవాళ్ళు నేనా అమ్మ అని అడుగుతాట. వీడికి పాపం ఎలా చెప్పాలో తెలీదు. అమ్మ కోసం చూస్తాడు, నాన్న కోసం చూస్తాడు. అయితే అమ్మ ఒకటి చేసి పెట్టిన తినుబండారం ఒక దగ్గర, నాన్న కొని తెచ్చిన తనకి చాలా నచ్చినటువంటి బొమ్మ మరొక దగ్గర, ఈ రెండు బేరీజు వేసుకుంటాట. అహంకిం అంబాకిం అభీష్టతా పదే తవ అభీష్టతా పదే,
ఇలాగని ప్రలోభ్యతుల్యం ప్రవదంతమర్భకం అహంకిమంబా కిమభీష్టత పదే తవేతి మాతర్ధురి. అమ్మ ఎదురకుండా అడుగుతాట. ఇది చాలా పెద్ద పరీక్ష. చాటుకుండా అడిగితే అమ్మ కాదు నాన్న నేను నీ పార్టీయే అని వీడు చంకెక్కేయచ్చు. అమ్మ దగ్గరికి వెళ్ళి వంటింట్లో ఏం కాదమ్మా నేను ఎప్పుడు నీతోనే అని అలా దోబూచులు ఆడేయచ్చు. కానీ ఇక్కడ అమ్మ ఎదురుకుండా అడుగుతాట. మాతర్ధురి తల్లి ఎదురుకుండా. ఆ తాత పృచ్ఛజ, తాత అంటే తండ్రి, పృచ్ఛ అంటే ప్రశ్న. నాన్నగారు అడిగిన ప్రశ్నకి ప్రలోభ్యతుల్యం ప్రవదంతమర్భకం. వాడికిన్ని తెలివితేటలో ఎవరి చేతిలో ఎక్కువ విలువైంది ఇంతవరకు ఎప్పుడూ పొందలేంది తనకు చాలా చాలా కావాలి అనిపించే ఆకర్షణీయమైన ఆట వస్తువు ఉందో ప్రలోభ్యము, అది తనని అలా ఆకట్టుకునేసుకునేలాంటిదనమాట. కనుక ప్రలోభ్యానికి తగినట్లుగా ఏది మనకి దక్కదేమో అనిపిస్తుందో అలాంటి దానికి తగినట్లుగా అటువైపు తిరిగి ఓటు వేస్తాట. నేను నీ పార్టీయే అని. వెంటనే చేతులు చాస్తాడు, ఆ ఒళ్ళో వాలిపోతాడు, ఆ బొమ్మ అందుకుంటాడు, పరమానందంగా సంతోషంగా ఆడుకుంటూ ఉంటాడు. వాడిని చూసి ఈ తల్లిదండ్రులు ఇద్దరూ ఎంతో పరవశించిపోతూ ఉంటారు. అలాంటి సందర్భాలు దశరథుడికి రాలేదు. మరి ఆ సుఖం ఎన్ని సుఖాలు పొందినా దాని సాటి రావట్లేదు. కనుక చెప్పారు ఇలా, పుత్రార్థం నాస్తి వై సుఖం అన్నారు. తదర్థం హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ. గురుగారు, పురోహిత ఆచార్య స్వామి, దానికోసం నేను అశ్వమేధంతో దేవతల్ని ఆరాధించాలి అని నాకు ఆలోచన, మీరు సెలవివ్వండి అన్నారు. ఇక్కడ ప్రతి చిన్న అంశం మనకి పాఠమే. మనకి ఏదో దక్కలేదు అనిపిస్తే ఓ మూల కూర్చుని కుమిలిపోకూడదు, మనం సాధించుకోవాలి. తప్యమానస్య అని చదువుకున్నాం. తపస్సు కూడా చేశాడు. మానవ ప్రయత్నం దైవ ప్రయత్నం తన చేతిలో ఉన్నంత వరకు అంతటితో ఆగకూడదు. నా విధి ఇంతే, ఇలా ఇలా ఆత్మనింద చేసుకోకూడదు. మరి ఎలా? మనకి ఎవరంటే నమ్మకమో ఆ పెద్దల్ని గురువుల్ని ఆశ్రయించాలి. వారిని పట్టి ప్రార్థిస్తే వారి దయ మనయందు ప్రసరిస్తే, ఎందుకు వారు పురోహితులు అంటే మనం పొందబోయే ఫలితానికి సంబంధించిన మాటను పురః అంటే ముందుగానే, హితం అంటే మంగళకరమైనటువంటి వారి ఆశీర్వచన రూపంగా అందిస్తారు. కనుక పురః పురస్తాతు ఆదావేవ సుఖరూపం హితం మంగళం యస్మాతు సహా పురోహిత అంటోంది కనుక శాస్త్రం. అలాంటి పురోహితుడి దగ్గర విన్నవించుకుంటున్నారన్నమాట. ఇది పెద్ద పాఠం మనకి. ఈ తర్వాత చాలా మంచి మాట. ఎంత సూక్ష్మంగా అలా పరిశీలిస్తూ ఉంటే అంతంతటి రహస్యములైన అర్థాలన్నీ వస్తాయి. ఏమండి, పిల్లలు కలగాలంటే ఇప్పుడు చాలామందికి ప్రశ్న, అశ్వమేధ యాగం చెయ్యాలా? కాదు. మరి పుత్రార్థం అని చెప్తున్నారు, నాకు సంతతి లేదు, ఆ బాధల్లో ఉన్నాను, నా బాధ తీరడానికి అశ్వమేధ యాగం అంటున్నారంటే ఏమర్థం? ఒక సందర్భంలో చెప్తారు. సర్వం పాప్మానంతరతి తరతి బ్రహ్మహత్యాం యోశ్వమేధేన యజతే యౌచైనమేవం వేద. వేదం చాలా దయగలిగినది, వేదమాత కదా. ఎందుకో చెప్తాను చిన్న మాట. ముందు ఈ వాక్యానికి అర్థం చెప్పేసుకుందాం. ఎలాంటి పాపాన్నైనా సరే దాటేయడానికి ఉపాయంగా చెప్పినది అశ్వమేధ యాగం అనేది. చాలా మహత్తరమైనటువంటి యాగం. ఆ మహత్తరమైన యాగం చేస్తే పాపం పోతుంది అనుంది. సర్వం పాప్మానంతరతి అనుంది. ఇప్పుడు దశరథుడు చాలా చదువుకున్నవాడు కదా. ఎందుకంటే వేదాంగ తత్వజ్ఞ అని మనం వెనకాల చాలాసార్లు చెప్పుకున్నాం. కనుక ఈ వేదంలో ఉండే రహస్యాలన్నీ బాగా తెలుసు. బాగా తెలిసిన వ్యక్తి పిల్లలు కలగట్లేదు, నేను అశ్వమేధ యాగం చేస్తానంటే తాత్పర్యమేమి? ఏదో ప్రతిబంధకం, నేను ఎంత ప్రయత్నించినా తొలగని అడ్డుని తొలగించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాను అని చెప్పడం అన్నమాట. ప్రతిబంధకం, విఘ్నం అంటే అడ్డు అని అర్థం. అలాంటి అడ్డుని, ప్రతిబంధకాన్ని తొలగించేది కనుక ఈ అశ్వమేధ యాగం దానికోసం సంకల్పించారట. కనుక అంటే మీరు ఒకటి బాగా గమనించాలి. ఏంటంటే మీరు చాలా ప్రయత్నం చేయొచ్చు ఒక పని ప్రయోజనాన్ని పొందాలి అని, లేకపోతే ఒక అలాంటి సందర్భంలో ఏదైనా ఒక మంచి ఉపాయం చెప్పచ్చు. గుడికి వెళ్ళండి, ప్రదక్షిణం చేయండి, కొబ్బరికాయ కొట్టండి అని. ఈ కొబ్బరికాయ కొడితే లేకపోతే గుడికి వెడితే ప్రదక్షిణం చేస్తే పరీక్షలో మార్కులు చాలా వచ్చేస్తాయేమో అని ఎప్పటికీ భ్రమపడకూడదు. మీరు చేసిన కృషి వల్ల మాత్రమే మీకు ఆ మార్కులు వస్తాయి. మీరు చేసిన పనికి మాత్రమే భగవంతుడు ఆ ఫలితాన్ని ఇస్తాడు. మరి ఇదంతా ఎందుకండి అంటే డిలే
విలంబం అవడం, ప్రతీక్ష చేయాల్సి రావడం ఉంటుందే, దాన్ని పరమాత్మ తొలగిస్తాడు. మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం దారి క్లియర్ చేసి మనం మంచిగా ముందుకు వెళ్ళేలాగా చేస్తూ ఉంటారు కదా, అధికారులు వచ్చినప్పుడు, లేకపోతే పెద్దలు వచ్చినప్పుడు, నాయకులు వచ్చినప్పుడు మనకి ఇది బాగా కనిపిస్తూ ఉంటుంది. అలా దారి క్లియర్ చేయడానికి పరమాత్మ అలా సిద్ధంగా ఉంటారన్నమాట. ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారికి వారి ప్రయోజనం రెడీగా ఏదైతే సంచిలో పట్టుకుని సిద్ధంగా ఉంచారో దాన్ని అందించడానికి మధ్యలో తొలగించాల్సిన అడ్డుని తొలగించే ప్రయత్నమే మనం పూజలు పునస్కారాలు ఇవన్నీ చేయడం. అంతేగాని పాముకి పాలు పోస్తాము, ఎవరికో కొబ్బరికాయ కొడతాము, నేను సంవత్సరం అంతా కూడా బలాదూరుగా తిరుగుతాను అంటే వాడికి మార్కులు ఎందుకు వస్తాయి? రానే రావు. అంతేకాదు ఇంకొక మంచి విషయం కూడా ఏమిటంటే, మనం భగవంతుణ్ణి ఆశ్రయిస్తే మనకి తెలియని ధైర్యం వస్తుంది. అభయం సర్వభూతేభ్యః దదామ్యేతత్ వ్రతం మమ కంకణం కట్టుకుని ఉన్నారు కదా, ఈ ధైర్యం వల్ల ఏమవుతుందంటే మానవుల్లో తెలియని శక్తులు బయటికి వచ్చి ఎక్స్ట్రాడినరీ అంటారు కదా, అసాధారణమైనటువంటి ప్రతిభను కనపరిచేటటువంటి సందర్భాలు వస్తాయి. ఏమో అసలు ఆ ఇంటర్వ్యూలో అలాంటి జవాబులు ఎలా చెప్పానో ఏమో నాకే తెలియదు, కొన్ని సందర్భాల్లో చాలా వణుకొచ్చేసింది, షివరింగ్ వచ్చేసింది, అమ్మ కట్టిన ఆ లాకెట్ పట్టుకున్నాను ఆంజనేయ స్వామిది, లేకపోతే తాయెత్తు పట్టుకుని ఏమో చెప్పేశాను అంటారు. ఇవన్నీ లోపల నుంచి వచ్చే మాటలే, స్వామి ఆవరించి ఏదైనా అలా చెప్పించేస్తాడా? అలాంటిది కాదు. ధైర్యం ఎలా వస్తుంది అంటే ఈ కంకణం లేనిదే రాదు. ఆ భగవంతుడి విభూతి, ఆ బొట్టు కుంకుమ, అమ్మవారి ప్రసాదం అక్షతలు అది లేనిదే రాదు. కనుక మనకి ఈ రకంగా ధైర్యాన్ని నింపి మనల్ని ప్రోత్సహించి, సిక్స్త్ సెన్స్ అంటారే, ఈ అంతరాత్మ ప్రబోధం ద్వారా మనకి అధికాధికమైన ఎక్స్ట్రాడినరీ ప్రయోజనాల్ని కల్పిస్తాడు. కనుక మనం భగవంతుణ్ణి ఆశ్రయించాలి. ఇవన్నీ బాగా లోతుగా తెలిసినటువంటి మన దశరథ మహారాజు అశ్వమేధ యాగం చేస్తాను సంతతి కోసం అని అనడంలో తాత్పర్యం ఏమి అంటే, నా పాపాలు పోగొట్టుకోవడం కోసం, ప్రతిబంధకం పోగొట్టుకోవడం కోసం. ఎందుకండి ఇంత మాట చెప్పాల్సి వచ్చింది? దశరథుడికి పాపమా? ఎన్ని జన్మల పరంపర అండి మనది. ఈ జీవుడు అనాది అంటారు, అనాదిగా నిత్యంగా ఉండే అనాదిగా ఉండే కొన్ని వస్తువులు ఉన్నాయి. అలాంటి వాటిలో ఈ జీవుడు ఎన్ని జన్మల యుగాల కల్పాల నుంచి కూడా ఆ బ్యాలెన్స్ని అలా తెచ్చుకుంటూ వస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో గహన కర్మణాం గతి అన్నారు. కర్మ యొక్క గతి, దాని ప్రభావం, దాని మార్గం, అది ఎలా బరబరబరబరా ఈడ్చుకెళ్ళిపోతుందో, ఎప్పుడు అందంగా తల్లి చేయపట్టి నడిపించినట్లుగా మంచిగా అడుగులు వేయిస్తుందో, గహన ఎవ్వరు ఊహించలేనిది, దురవగాహమైనది అది అని చెప్తారు. కనుక ఏమో ఎప్పుడేం చేసేమో, చేసిన దాని గురించి తలుచుకుని తను నిందించుకుంటూ కాలక్షేపం చేసే కంటే ఆ నిందలో, ఆ డిప్రెషన్ అంటారే, ఆ బాధలో అందరి మీద విరుచుకుపడిపోతూ వాళ్ళని నిందిస్తూ వీళ్ళని నిందిస్తూ, ఇలాంటి గురువులంతా ఉన్నారు, ఇలాంటి మంత్రులు ఉన్నారు, ఒక్కడు నాకు ఉపకారం చేయలేదు, ఏం లేదు, యూస్లెస్, నిష్ప్రయోజనం అని అనలేదు దశరథ మహారాజు. తెలుసుకున్నాడు, సహజ స్థితికి వచ్చాడు, గురువుల్ని ప్రార్థించాడు. అంజలి ఘటించి ఎప్పుడైతే ప్రార్థించాడో, అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు కనుక ఆ నా పృష్ట కస్యచిత్ బ్రూజాదని శాస్త్రం కనుక ఇన్నాళ్ళు ఆగి వేచి చూసి, ఇలాంటి వంశోద్ధారకులైన వారు వస్తారు, వారిని కూర్చోబెట్టి నామకరణం చేయాలి, వారికి అన్నప్రాశనం చేయించాలి, వారికి ఉపనయనం చేయాలి, విద్యలు నేర్పాలి అని ఎంత కాలంగానో ఎదురు చూస్తున్న వశిష్ఠ మహర్షికి, తదనుయాయులకి అందరికీ కూడా సంబరం కాదా? కనుక అర్థవంతమైన మాట, కనుక మృదువైన మాట, కనుక తీయటి మాట అని వాల్మీకి మహర్షి చెప్పారన్నమాట. ఒక మంచిని, ఫలితాన్ని మంచిగా సాధించుకోవడం కోసం దశరథ మహారాజు ధర్మ మార్గాన్ని ఎన్నుకున్నారు. కనుక ఇది ధర్మవంతమైనటువంటి మాట అన్నారన్నమాట. ఈ విధంగా మమ లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వై సుఖం తదర్థం హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ అన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో శ్లోకం చదివి తెలుసుకుందాం. మమ లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వై సుఖం తదర్థం హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ మమ లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వై సుఖం
తదర్థం హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ. మరొక రకంగా కూడా ధర్మవంతమైనటువంటి ధర్మపూర్ణమైనటువంటి మాట ఇది. దశరథుడు పిల్లల కోసం పరితపించడం అనేది ఒక సందర్భంలో వేదం చెప్తుంది, జాయమానో వై బ్రాహ్మణ త్రిభిర్ణబాజాయతే బ్రహ్మచర్యేణ ఋషిభ్య యజ్ఞేన దేవేభ్య ప్రజయా పితృభ్య అని. పుట్టిన త్రైవర్ణికులందరికీ కూడా, ప్రతి వ్యక్తికి కూడా ఖచ్చితంగా ఉండేటటువంటి రుణములలో ఒక రుణం సంతతి అనే రుణం. ఈ సంతతి అనేది కనుక లేకపోతే తల్లిదండ్రులకి బాకీ పడిపోతారట. పితృదేవతలకి ప్రీతి కలిగించడం కోసం వారి రుణాన్ని విమోచనం చేసుకోవడం కోసం ఖచ్చితంగా సంతతిని పొంది తీరాలట. అందుకనే ఒక సందర్భంలో వేదం ఈ రకంగా ఉపదేశం చేస్తుంది, ప్రజాతంతుం మావ్యవచ్ఛేత్సీహి. దీనికి పేరే తంతువు అని. ఎడతెగక పరంపరగా సృష్టి ఆది నుంచి అలా వరుసగా వారి సంతతి అలా కొనసాగాలి. ఇది ముఖ్యమైనటువంటి ధర్మం అని హెచ్చరిస్తుంది. నువ్వు వివాహం చేసుకుని నీ భార్యతో సంతోషంగా హాయిగా ఉంటూ మంచిగా పిల్లల్ని కని నువ్వు నీ పితృరుణాన్ని తీర్చుకోవాలి అని దాని తాత్పర్యం అన్నమాట. అదే ఒక సందర్భంలో చెప్తారు, వివాహం ఎందుకోసం చేసుకోవడం, ధర్మ ప్రజా సంపత్త్యర్థ స్త్రియముద్వహే. ఆ బంధువులు, హడావిళ్ళు, ఫోటోలు, వీడియోలు, వీటిల్లో ఈ మాటలు ఎక్కడైనా వినిపించకపోవచ్చేమో, కానీ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మంచి ధర్మం కోసం ఇల్లాలు లేనిదే ధర్మం లేదు, ఇల్లాలు లేనిదే అర్థం లేదు, ఇల్లాలు లేనిదే సరైన భోగం లేదు. కనుక ధర్మం కోసం, నాకు మంచి సంతతి కోసం, నేను ప్రజ కోసం వివాహం ఆడుతున్నాను, నిన్ను చేపడుతున్నాను అంటే పాణిని గ్రహిస్తున్నాను అని చెప్తాడు. స్త్రియం ఉద్వహే. అక్కడ ఎంత మంచి మాట ఉందో చూడండి. ధర్మ ప్రజా సంపత్తి అని ఉంది. సంతతి నిజమైన సంపద, ధర్మం నిజమైన సంపద. ఈ సంపదలన్నింటికీ మూలం నువ్వు, నీ చెయ్యినే పడుతున్నాను. నిజంగా ఈ మనస్సులో ఉన్నటువంటి భావాన్ని తాను కట్టుకోబోయే ఆ పిల్లకి చెప్తే, కట్టుకున్న తర్వాత ఈ భావాలకి కట్టుబడి ప్రవర్తిస్తే ఎంత తీయగా ఉంటుంది ఆ దాంపత్యం. ఎంత తీయటి దాంపత్యంతో ఉన్నటువంటి ఆ దంపతులకి కలిగే సంతతి మరింత మధురంగా ఉండదా? లోకమంతా కూడా నిజంగా శ్రీరామచంద్రులే ఉండరా? దీన్ని గమనించాలన్నమాట. ఇది అంతా నీ దృష్టిలో ఉంచుకుని ధర్మ ప్రజా సంపద కోసం, సంతతి కోసం ఆనాడు నువ్వు వివాహం చేసేవు కదా గురుగారు, దాన్ని పొందాలని నేను ఆరాటపడుతూ ఈ ప్రయత్నం చేస్తున్నాను, ఏమంటారు, సెలవివ్వండి అన్నారన్నమాట. తదహం యష్టుమిచ్చామి శాస్త్రదృష్టేన కర్మణ కథం ప్రాప్స్యామ్యహం కామం బుద్ధిరత్ర విచార్యతాం. వాల్మీకి మహర్షి ఒక్కొక్క దగ్గర అమృత గుళికల్లాంటి మాటల్ని చెప్తారు. తెలుసుకుందాం దాన్ని కూడా. ముందు మామూలుగా తెలిసే అర్థం ఏమనంటే, తత్ అందువల్ల గురుగారు, అహం నేను శాస్త్రదృష్టమైనటువంటి మార్గం ద్వారా, క్రియ ద్వారా యష్టుం ఇచ్చామి, ఆ దేవతల్ని ఆరాధించాలి అని అనుకుంటున్నాను. కథం ప్రాప్స్యామ్యహం కామం, అహం నేను కథం ఏ రీతిగా కామం నా అభీష్టాన్ని ప్రాప్స్యామి పొందగలను. బుద్ధిరత్ర విచార్యతాం, అత్ర ఈ విషయంలో బుద్ధి కొంచెం ఆలోచన విచార్యతాం చేయబడుగాక అని ప్రార్థించడం. కొంచెం నా విషయంలో ఆలోచించరా మీరు, నాకు ఏదైనా మంచి దారి చెప్పరా, నేను ఇలా అనుకుంటున్నాను అని. చంటి పిల్లల కోసం చంటి పిల్లాళ్ళ ఇలా ప్రార్థనాయాం లోట్ అంటారు. వ్యాకరణం తెలిస్తే ఇంకా మధురంగా ఉంటుంది. ఇలా ప్రార్థనను తెలిపేటటువంటి ఆ లోట్లకారాన్ని ప్రయోగించి దశరథ మహారాజు ఇలా ప్రాధేయపడుతూ ఉంటే, ఎంతటి వ్యక్తికైనా తన తపస్సునంతని కూడా ధారాళంగా ధారపోసి అతన్ని ఉద్ధరించాలి అని అనిపించరా? ఖచ్చితంగా అనిపిస్తుంది. అనిపించింది తర్వాతి శ్లోకాల్లో తెలుస్తుంది. సరే, ఇది మామూలు అర్థం అనుకున్నాం కదా. దశరథ మహారాజు చాలా బాగా చదువుకున్నవాడు. ఎంత బాగా చదువుకున్నవాడు అంటే అతడి మాట్లాడే మాటల్లో తెలుస్తుంది. ఆ మాటల వల్ల ఏం తెలుస్తుంది అంటే, మాటల్లో ఉండేటటువంటి భావం తెలుస్తుంది. భావం వల్ల అతడి విజ్ఞానం తెలుస్తుంది. అందరూ కూర్చున్నారు, ఓపెన్గా అంటే బహిరంగంగా ఒక రహస్యం మాట్లాడుకున్నారు. ఎవరెవరు మాట్లాడుకున్నారు? దశరథుడు, వశిష్ఠుడు ఇద్దరే. అదేంటండి రహస్యం అంటున్నారు,
ఓపెన్గా అందరిలోనూ ఉంటున్నారు. ఇదేలా సాధ్యం అంటే మీరు ఇళ్లలో గమనించండి, అత్త మామ అందరూ ఉండగా మరుదులు లేకపోతే వదిన గారులు బావగారులు భర్తతో ఏదైనా కొంచెం పర్సనల్గా ఒక విషయం చెప్పాల్సి వస్తే మీకు ఇప్పుడు ఆ గదిలో ఏమైనా పని ఉందా, లేకపోతే వంటింట్లో పలానా డబ్బా మూత రావట్లేదు ఒకసారి తీసి పెడతారా, లేకపోతే అదేదో గ్యాస్ మారుస్తారా, సిలిండర్ తెచ్చి పెడతారా అని ఒక చిన్న మాట అంటే వెంటనే అర్థం చేసుకుంటాడు. 5 నిమిషాల తర్వాత అక్కడికి వెళ్ళి ఆ విచారణ ఏదో పూర్తి చేసుకుని వస్తాడు. ఇది ఆలోచిస్తే తర్వాత అందరికీ తెలియచ్చు. ఆ భర్త వెళ్ళిన తర్వాత ఒక నవ్వు నవ్వుకోవచ్చు. కానీ మాట్లాడేటప్పుడు ఈ కోడ్ లాంగ్వేజ్ అంటారే, అది చాలా గమ్మత్తుగా ఉంది ఇక్కడ. ఏమని మన దశరథ మహారాజు వశిష్ఠునితో ఇలా అంటున్నారట. ఏమనంటే బుద్ధిరత్ర అని పిలిచారట. బుద్ధిరత్ర అంటే వశిష్ఠుణ్ణి సంబోధించడం అన్నమాట. మామూలుగా ఒక అర్థం ఏంటి అంటే బుద్ధి అత్ర ఈ విషయంలో బుద్ధి మంచి ఆలోచన చేయాలి అని చెప్పారు. మరి ఇప్పుడు అంతరార్థం ఏమి, రహస్యార్థం అంటే ఏమి అంటే బుద్ధి అంటే విచారము అని అనుకున్నాం కదా. ఈ విచారణను చేసేటటువంటి వాళ్ళని అంటే తొందరపడి అవతల వాళ్ళని తూలనాడకుండా, తనని తను నిందించుకోకుండా, నా కర్మ ఇంతే నా ప్రారంధం ఇంతే అనకుండా, మొత్తం ఇల్లంతా రసాభాస చేయకుండా, ఆయనకి పిల్లలు లేరట బాబు దానికోసమని పెళ్ళం మీద విరుచుకుపడిపోతున్నాడు, లేకపోతే ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ తిడుతున్నాడు అని అనిపించుకోకుండా ఎవరైతే ఆగి ఆలోచించి విచారిస్తూ ఉంటారో, అంటే నిర్ణయాత్మకంగా పరిశీలనాత్మకంగా మంచి ఏది చెడు ఏది అని వివేచన చేస్తూ ఉంటారో వారు బుద్ధి రతులట. విచారణ అంటే ఇష్టం తప్ప వివాదం అంటే ఇష్టం కాదనమాట. అలాంటి వారిని ఏమన్నారు? బుద్ధిరత్ అనే శబ్దం చేత చెప్పారు. విచారణ యందు వివేచన యందు రమించేటటువంటి వారు కనుక అలా ఉండేవాళ్లను అని అర్థం. అంటే ఇలా కాకుండా గొడవ గందరగోళాలు చేసేవాళ్లను కాదు, వాళ్ళని విడిచిపెట్టి ఇలా వివేచనతో ఉండే వాళ్లను త్ర అన్నారు. అంటే విచారరతాను త్రాయతే నిశ్చిత వస్తూపదేశేన రక్షతి అని అర్థంట. త్ర అన్నదానికి రక్షించేవాడు అని అర్థం. బుద్ధిరత్ త్ర అంటే వివేచనతో ఉన్న వాళ్లను మంచి నిర్ణయాన్ని చెప్పి అసలైన ఉపాయాన్ని బోధించి నీకు ఖచ్చితంగా ఫలితం ఎలా వస్తుందో అలాంటి మార్గాన్ని ఆచరించి పాటించి రక్షించేటటువంటి వ్యక్తి కనుక బుద్ధిరతులైన వారిని రక్షించేవాడు అనే అర్థంలో బుద్ధిరతు అని ప్రయోగించారట దశరథ మహారాజు. ఇది దశరథునికే తెలుసు, వశిష్ఠునికే అర్థమయ్యింది, అది వాళ్ళిద్దరికే చెల్లు. కానీ ఇప్పుడు ఓపెన్ అయిపోయిందిగా, మనందరికి కూడా తెలిసిపోయింది. బుద్ధిరతు దగ్గరగా చదివితే అది ఒక సంబోధన అయింది. అంటే ఆ సందర్భంలో అందరిలో ఉన్నటువంటి ఆ వశిష్ఠ మహర్షిని దశరథ మహారాజు చూసి ఒక్కసారిగా ఇలా అడిగినట్లుగా ఉందన్నమాట. ఏమని అడిగారు? ఓ బుద్ధిరత్ర, ఇది కేవలం అభిముఖం చేసుకోవడం వరకే సంబోధన అంటే తనకేసి తిప్పుకోవడం అని అర్థం కదా. తనకేసే చూస్తున్న వ్యక్తిని ఇంకొంచెం నా మీద దృష్టి పెట్టండి అనడం కోసం కూడా అవతల వ్యక్తిని మనం ఒకసారి పిలుస్తూ ఉంటాం. ఏం వింటున్నావా నా మాట అని. సరే బుద్ధిరత్ర అని పిలిచారు కదా. తదహం యష్టుమిచ్చామి శాస్త్రదృష్టేన కర్మణ అన్నారు. అంటే తతు అంటే సకల వేదాంత ప్రసిద్ధమైన ఎక్కడ ప్రకటితం కానీ రహస్యంగా ఉన్న ఆ వస్తువుని అని అర్థంట. ఏమిటా వస్తువు అంటే మన శ్రీరామచంద్రమూర్తి, ఆయనకి అనుయాయులుగా ఉన్నటువంటి ఆయన ప్రకటితమైన బహుముఖ స్వరూపాలు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా ఉన్నారే, వీరు ఈ రూపంగా ఉన్నటువంటి ఆ పరాత్పరంగా ఉన్న ఆ వస్తువుని అని అర్థంట. యష్టుం అన్నదానికి ఏమర్థం? ఇంతకుముందు ఆరాధించడానికి దేవతల్ని పూజించడానికి అని చెప్పుకున్నాం కదా. పాణిని మహర్షి చెప్పాలండి, వైయాకరణలు చెప్పాలి. ఏదైనా ఒక శబ్దానికి అర్థం చెప్పాలంటే అబ్బా ఒక శబ్దానికి ఇది అర్థం, ఇంతవరకు ఇది ఇంతవరకు ఇది, దీన్ని ఇక్కడ కలపాలి అని వైయాకరణలు పాణిని మహర్షి మొదలైన వారు చెప్పకపోతే అంత గుడ్డి మనకి ఏమీ తెలియదు, ఏమీ కనిపించదు. ఏమి తాత్పర్యం ఇక్కడ ప్రకృతంలో అంటే యజ దేవపూజ సంగతికరణ దానేషు అని 3 అర్థాలు చెప్పారు. ఒక దానితో కలవడం అనే అర్థం కూడా ఈ యజ్ అన్నదానికి ఉంది. యష్టుం అంటే కలవడం కోసం అని అర్థం. అంటే తతు అంటే ఆ అతి రహస్యమైనటువంటి ఆ వస్తువుని యష్టుం నేను కలవాలి అని ఇచ్చామి కోరుకుంటున్నాను అని అర్థం. అంటే ఏదో ఒక సంతతి అందరికీ ఉండొచ్చు, కానీ
ఆ పరాత్పరుడు, ఆ పరంధాముడు, ఆ పురుషోత్తముడు న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశు, ఆ నిరవధికమైనటువంటి ఆనందాతిశయానికి, నిస్సీమైనటువంటి సుఖానికి ఆలవాలంగా ఉండేటటువంటి ఆ ఆనంద స్వరూపుడు ఒక కార్యక్రమం చేత, లేకపోతే మిగతా ప్రయత్నాల చేత, మిగతా అధికారాల చేత పొందనలవికాడు కనుక అలాంటి వాక్కుకి మనస్సుకి చేష్టకి అందని అవాంగ్మనస గోచరుడైనటువంటి ఆ పరాత్పరుణ్ణి నేను పొందాలి, కలుసుకోవాలి అని అనుకుంటున్నాను అని అర్థమట. తదహం యష్టుమిచ్చామి, దేని ద్వారా, ఈ ఏదో నా మీద పగబట్టినట్టుంది ఈవేళ. యష్టుమిచ్చామి శాస్త్రదృష్టేన కర్మణ, శాస్త్రీయమైన మార్గం ద్వారా, శాస్త్ర దర్శనం, శాస్త్రమే కన్నుగా ఉండే వ్యక్తి ఎవరు? వశిష్ఠుడు. కనుక స్వామి మా కళ్ళేని పనిచేయని స్థితికి వచ్చేసి నువ్వు నీ జ్ఞాననేత్రంతో ఏదైనా ఉపాయం చెప్తే దాన్ని పట్టుకుని నేను నా పనిని సాధించుకోవాలి అని అనుకుంటున్నాను. అయితే కథం ప్రాప్స్యామి అహం కామం అన్నారు. ఇక్కడ కూడా కాకుస్వరం అని, లేకపోతే ఒక మాటలో ఒక ప్రశ్న ధ్వనించేలాగా అడగడం అనేది చాలా విచిత్రం అన్నమాట. అంటే కథం ప్రాప్స్యామ్యహం, నేను సామాన్యుణ్ణి కదా, భక్తి అయితే ఉంది, ధర్మమైతే తప్పకుండా నడుచుకుంటున్నాను, కానీ నకర్మణాన ప్రజగా ఇలాగిలాగా చెప్పి యతో వాచో నివర్తంతే అని చెప్పి ఎక్కడ పట్టుకోలేని పట్టు చిక్కని వ్యక్తి కదా ఆ ఆనంద స్వరూపం. మరి దాన్ని అహం ప్రాప్స్యామి కథం, నేను పొందగలనంటారా గురుగారు? నాకు పని అవుతుందా అంటే ఎంతైనా సరే పని జరిపించుకోవాలి, ఈ కార్యం సిద్ధించాలి అని ఎంతగా కోరుకుంటున్నాడో గమనించండి. నాకు మామూలు వాళ్లతో కాదండి, అలాంటి వాటితో కలయిక సమావేశం కలగాలి. ఎలాంటి సమావేశం? అతడు పుత్రుడు, నేను కొడుకు, పితా పుత్రేణ పితృమాను యోని యోనౌ అని ఉంది కదా. అంటే నన్ను కన్న నా తండ్రి నన్ను తండ్రిగా చేసి నాకు పిల్లవాడిగా ఉన్నటువంటి ఆ తండ్రి కోసం నేను ఇంతగా ఆరాట పడుతున్నాను కనుక అహం ప్రాప్స్యామి కథం, నేను పొందగలనంటారా గురుగారు అని ధ్వనించేలాగా ఈ మాట ఇలా చెప్పారట. ఎందుకు వశిష్ఠునితోనే ఈ మాట చెప్పారు? వశిష్ఠుడు విచారంతో వివేచనతో ఉండే వాళ్ళని తన తపస్సు అనే ధనాన్ని ఇచ్చి రక్షించి ఆదుకుంటాడు కనుక ఓ బుద్ధిరత్రుడా, వివేకవంతుల్ని, వివేచనతో ఉండే వారిని రక్షించి వారిని నెగ్గించేవాడా, ఈ విషయాన్ని నేను పొందగలనంటావా? నేను అలాంటి పరంధాముణ్ణి కలుసుకోవాలి, పుత్రుడిగా పొందాలి, అతన్ని పట్టుకుని కాకిలించుకోవాలి, అతడికి నామకరణం చేయాలి, లేకపోతే ముద్దలు తినిపించాలి, రామా 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 అని పిలుచుకోవాలి అని ఉవ్విళ్ళూరుతున్నాను అని తన మనస్సులో భావనను రహస్యంగా తెలిపాడట. ఇది అంతా కూడా ప్రకటితమైపోయిందని చెప్తారు తర్వాతి మాటలో. ఏమని? తతసాత్వితి తద్వాక్యం బ్రాహ్మణ ప్రత్యపూజయని వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు అందరికీ తెలిసిపోయాయి. అందరూ భలే 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 సాధు 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 అన్నారట. అంటే అందరూ కూడా విజ్ఞానవంతులే కదా, అందరికీ శబ్దాలు, అర్థాలు, వ్యాకరణాది శాస్త్రాలు వచ్చు కదా. కనుక వారంతా కూడా వశిష్ఠ ప్రముఖులైనటువంటి సర్వే అందరూ బ్రాహ్మణోత్తములు కూడా తద్వాక్యం, ఆ వాక్యాన్ని సాధు సాధు చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది, చాలా బాగుంది అని చెప్పి ప్రత్యపూజయన్ గౌరవించి ఆదరించారట. అంతేకాదు ప్రార్థివస్య ముఖాతు చ్యుతం అంటారు. బహుశా ఈ శ్లోకంతో మనం ఈ పూట ఆపుకుంటాము. నిదానంగా సావధానంగా వినాలే. ఏంటంటే పార్థివుని యొక్క నోటి వెంట వచ్చిన ఆ మాటను అందరూ ఆదరించి మెచ్చుకున్నారు అన్నారు. ఇక్కడ అంతరార్థం ఏంటంటే దశరథుడు రాజాధిరాజు, మహారాజు, ఆయన ఏది శాసిస్తే అది జరుగుతుంది. సుమంత్రుడు వీళ్లతోటి ఆలోచనలు చేసుకున్నారు. అది పర్సనల్ మీటింగ్ ఎక్కడో జరిగిందనుకోండి, ఒక నిర్ణయం చేసుకున్నారు. రాజుగారికి సంతతి లేదట, అది కావాలట, కనుక మీరంతా ఏదో విషయం చూసి మీకేదో కొన్ని వస్తువులు కావలిస్తే చెప్తే తెచ్చిపెట్టేస్తాను, హోమాలో పూజలో చేసి ఆయనకి పని అయ్యేలాగా చూడండి అని మంత్రి ద్వారా కబురు పెట్టచ్చు కదా. అలా చెప్పలేదు. రాజుగారు మిమ్మల్ని అందరినీ ఒక్కసారి దర్శించాలనుకుంటున్నారు అని మాత్రమే చెప్పి తీసుకొచ్చారు. ఎందుకు అంటే ఆ రాజుగారు ఎవరో ఓ కాకి ద్వారా కబురు పెట్టినట్లుగా ఒకరి ద్వారా కబురు అందిస్తే అది మనస్సుకి చాలా నొచ్చుకున్నట్లుగా ఉంటుందన్నమాట. మహనీయులైనటువంటి వ్యక్తుల్ని పిలిపించుకుని పెద్ద ఆసనం వేసి వారిని గౌరవించి ఆదరించి స్వయంగా చేతులు కట్టుకుని వారి దగ్గర తన మనస్సులో ఉన్న విషయాన్ని విన్నవించుకోవాలి తప్ప ఎవడికో కబురు చెప్పి వారు రేపు దర్శనానికి వస్తున్నారట, ఎల్లుండి ఏదో చేస్తారట, మీరు తగిన ఏర్పాట్లు చేయండి
అని అమర్యాదగా ప్రవర్తించినట్లుగా ఉండదు దశరథ మహారాజు యొక్క ప్రవర్తన అని చెప్పడం కోసం ముఖాతుచ్యుతం, తన నోటి వెంట స్వయంగా విన్నా అని చెప్పారట వాల్మీకి మహర్షి. ఇందుకని దీన్ని దృష్టిలో ఉంచుకుని దశరథ మహారాజంతటి వ్యక్తి మమ్మల్ని పిలిచి కూర్చోపెట్టి ఆదరించి ఎంతో బహుమానంగా ఈ మాట మాట్లాడారు. ఆహా, మనమంటే ఎంత గౌరవభావం అని మనస్సులోంచి సంతోషం, ఆ కృతజ్ఞతాభావమో గౌరవభావమో పొంగిపోతూ ఉంటే వారంతా కూడా సాధు సాధు అని పలికారట. ఊచుశ్చ పరమప్రీతా సర్వే దశరథం వచః అని ఈ రకంగా ఎంతో మన్ననగా వారి పట్ల ఆదరంతో, వారి పట్ల గౌరవభావంతో తను పొందదలిచినటువంటి ప్రయోజనాన్ని, మామూలు ప్రయోజనమా, పరమ ప్రయోజనాన్ని ఎంతో అందంగా పొందడం కోసం వశిష్ఠాది మహర్షుల్ని ఆశ్రయించి సుమంత్రుడు దృష్టి మొదలైన మంత్రి మండలిలో చర్చించి మంచిగా విచారించి నిర్ణయం చేసుకున్నారు. ఈ నిర్ణయం యొక్క ప్రతిఫలం, ప్రభావం, దీని ఆచరణ ఎలా ఉందో మనం తర్వాతి శ్లోకాల్లో చదువుకోబోతాం. ఇక్కడ ఒక చిన్న అంశాన్ని మనం గమనించుకోవాలి. ఏమనంటే, నేను ఆ పరవస్తువుని పొందగలనా అని అడిగారు కదా దశరథ మహారాజు. ఆ పరవస్తువు సంతతిగా వచ్చేస్తాడు అని ముందే తెలుసా అంటే ఒక రహస్యం మీ అందరికీ చెప్పేయాల్సిందే, చాలామందికి తెలిసిందే. వశిష్ఠ మహర్షి ఒకానొక సందర్భంలో ఇలా బాధపడుతున్న సందర్భంలో దశరథ మహారాజుని ఉద్దేశించి, నాయనా నువ్వు శ్రీ వెంకటాధీశుణ్ణి ఆశ్రయించు, ఆయనే నిన్ను అనుగ్రహించి నీకున్నటువంటి ప్రతిబంధకాలన్నీ పోగొట్టి రక్షిస్తాడు, నీకు పని అవుతుంది అని ఉపదేశం చేశారట. అప్పుడు వెంకటాచల మహాత్మ్యంలో చెప్తారు, చాలా పురాణాల్లో ఉండే సారాన్ని అంతనీ తీసి వెంకటాచల మహాత్మ్యం అనే పేరుతోటి ఒక గ్రంథం రాశారు మహనీయులు. దానిలో వరాహ పురాణంలో ఉన్నటువంటి ఒక గొప్ప అంశాన్ని చెప్తారు. ఏమనంటే, స్వామి దగ్గరకు వచ్చి దశరథుడు ఎంతో భక్తితో ప్రార్థిస్తాట. అంటే ఆనాటి నుంచి కూడా భక్తుల్ని రక్షించడానికి ఈ స్వామి నిలబై ఉన్నట్ట. మన దేవుడు, దేవదేవుడు, మన గోవిందుడు. అప్పుడు అంత ప్రార్థిస్తే ప్రత్యక్షమయ్యి, నాయనా నీకు పిల్లలు పుట్టడానికి అవకాశం లేదురా, డాక్టర్లు చెప్తుంటారుగా, ఆ మాదిరిగా నిర్మోహమాటంగా చెప్పేశారట. అయ్యో స్వామి, అవునా, ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడి ఇంత కఠోరమైనటువంటి తపస్సు చేసి నిన్ను ప్రత్యక్షం చేసుకుని నాకేం ప్రయోజనం లేదా అన్నట్ట. ఆ మాటకి కరిగిపోయేట స్వామి. ఈ మాటలు మాట్లాడే సందర్భంలో దశరథుడు 4 శ్లోకాల్ని ప్రయోగించేట. అంతే, వెన్నముద్ద కంటే సుతిమెత్తని హృదయం అవతలవాడి దుఃఖాన్ని చూసి ఏమాత్రం తట్టుకోలేదన్నమాట మన దేవుడి గుండె. గోవిందుడు ఆపద్బాంధవుడు, ఆర్తత్రాణపరాయణుడు. కనుకనే నాయనా నేను ప్రసన్నమైపోయాను, నీ ప్రతిబంధకాలన్నీ తుడిచేస్తాను. నువ్వు 4 శ్లోకాలతో నన్ను స్తుతించావు కదా, నేను ఎవ్వడికి బాకీ అట్టే పెట్టుకోను అంట. అంటే దేవ తత్ రుణం మత్వ అని ఒక సందర్భంలో చెప్తారు. ఎవరైనా ఒక్క తులసి దళం వేస్తే అమ్మమ్మమ్మో వీడికి బాకీ పడిపోయిన బాబోయ్ ఎలా తీర్చాలి, ఎప్పుడు తీర్చాలి అని అనుకుంటూనే ఉంటాట. ఆ స్థితిలో 4 శ్లోకాలకి గాను నేనే స్వయంగా నీకు 4 స్వరూపాల్లో సంతతిగా ఆవిర్భవించబోతున్నాను అని ఆశీర్వచనం చేసి పంపేరట. ఈ విషయం బట్టబయలు కాదు కనుక దశరథ మహారాజుకి వశిష్ఠుడికి మాత్రమే తెలుసు కనుక ఈ రహస్యమైనటువంటి అర్థం ఇచ్చేలాగా దశరథ మహారాజు భావాన్ని వశిష్ఠులకి అందించారు అని వాల్మీకి మహర్షి మనకు ఈ శ్లోక రూపంగా తెలియచేశారు అన్నమాట. ఎన్నో గంభీరమైనటువంటి విషయాల్ని కూడా, ఎంతో అందమైనటువంటి భావాల్ని కూడా చిన్న చిన్న మాటల్లో చెప్తారు. వాటిని విచారించుకుంటే మనం నిజంగా శ్రీమద్ రామాయణము అనే అమృతాన్ని ఒక్కొక్క బొట్టుగా అలా తాగిన వాళ్ళం అవుతాం. దేవతలకి అమృతం చిక్కుతుంది, అది ఎక్కడో దేవలోకంలో దేవతలుగా అవుతారు ఎంతో పుణ్యం చేస్తే. మానవలోకంలోనే దేవతలంతా కూడా ఆశపడి ఒక్కసారైనా మనం ఈ మానవలోకానికి వెళ్ళి ఎంతో కొంతైనా కర్మ చేసి ఆ దేవదేవుణ్ణి మెప్పించాలి అనిపించేలాంటి ఈ భరతవర్షంలో ఉన్న మనమందరం కూడా భక్తి అనే 2 అక్షరాల్ని పెట్టుకుని ఆ పరమాత్మ యొక్క ప్రేమను, అనురాగాన్ని, ఆశీర్వచనాన్ని పొందడానికి యోగ్యమైనటువంటి సత్పాత్రులం. అందరికీ ఆ రామానుగ్రహం నిండుగా కలగాలి. హరయే నమః. స్వస్తి. తదహం
యష్టుమిచ్ఛామి యష్టుమిచ్ఛామి శాస్త్రదృష్టేన శాస్త్రదృష్టేన కర్మణ కర్మణా కథం ప్రాప్స్యామి కథం ప్రాప్స్యామి అహం కామం అహం కామం బుద్ధిరత్ర బుద్ధిరత్ర విచార్యతాం విచార్యతాం తదహం తదహం యష్టుమిచ్ఛామి యష్టుమిచ్ఛామి శాస్త్రదృష్టేన శాస్త్రదృష్టేన కర్మణ కర్మణా కథం ప్రాప్స్యామి కథం ప్రాప్స్యామి అహం కామం అహం కామం బుద్ధిరత్ర బుద్ధిరత్ర విచార్యతాం విచార్యతాం తతః సాధ్వితి తతః సాధ్వితి తద్వాక్యం తద్వాక్యం బ్రాహ్మణాః బ్రాహ్మణాః ప్రత్యపూజయన్ ప్రత్యపూజయన్ వసిష్ఠ ప్రముఖాః వసిష్ఠ ప్రముఖాః సర్వే సర్వే పార్థివస్య పార్థివస్య ముఖాచ్యుతం ముఖాచ్యుతం ఊచుశ్చ ఊచుశ్చ పరమప్రీతాః పరమప్రీతాః సర్వే సర్వే దశరథం వచః దశరథం వచః తతః సాధ్వితి తతః సాధ్వితి తద్వాక్యం తద్వాక్యం బ్రాహ్మణాః బ్రాహ్మణాః ప్రత్యపూజయన్ ప్రత్యపూజయన్ వసిష్ఠ ప్రముఖాः సర్వే వసిష్ఠ ప్రముఖాः సర్వే పార్థివస్య పార్థివస్య ముఖాచ్యుతం ముఖాచ్యుతం ఊచుశ్చ ఊచుశ్చ పరమప్రీతాః పరమప్రీతాః సర్వే సర్వే దశరథం వచః దశరథం వచః. తల్లిదండ్రులు ఏ విధంగా పుత్రుల కోసం సంతానము కోసము పరితపిస్తారనే విషయాన్ని దశరథుని యొక్క మాటలలో మనం తెలుసుకున్నాము. మరి ఆ స్వామివారి అనుగ్రహంతో పుత్రుల కోసం సంతానము కోసం పరితపించే దంపతులందరికీ కూడా స్వామి అనుగ్రహంతో వెంటనే సత్సంతాన ప్రాప్తి కలగాలి అని ప్రార్థిస్తూ ఈనాటి శ్లోకాలని అఖండంగా మరొక్కసారి పారాయణ చేసుకుందాం. మమలాలప్యమానస్య మమలాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వై సుఖం పుత్రార్థం నాస్తి వై సుఖం తదర్థం హయమేధేన తదర్థం హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ యక్ష్యామీతి మతిర్మమ తదహం యష్టుమిచ్ఛామి తదహం యష్టుమిచ్ఛామి శాస్త్రదృష్టేన కర్మణ శాస్త్రదృష్టేన కర్మణా కథం ప్రాప్స్యామ్యహం కామం కథం ప్రాప్స్యామహం కామం బుద్ధిరత్ర విచార్యతాం బుద్ధిరత్ర విచార్యతాం తతః సాధ్వితి తద్వాక్యం తతః సాధ్వితి తద్వాక్యం బ్రాహ్మణాః ప్రత్యపూజయన్ బ్రాహ్మణాః ప్రత్యపూజయన్ వసిష్ఠ ప్రముఖాः సర్వే వసిష్ఠ ప్రముఖాः సర్వే పార్థివస్య ముఖాచ్యుతం పార్థివస్య ముఖాచ్యుతం ఊచుశ్చ పరమప్రీతాః ఊచుశ్చ పరమప్రీతాః సర్వే దశరథం వచః సర్వే దశరథం వచః. ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే అష్టమే సర్గే అష్టమే సర్గే శ్లోకత్రయం శ్లోకత్రయం. ఫలశ్రుతి నుండి మంగళాంతము వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియస్య ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థసిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీ వసిష్ఠ ఉవాచ అధ వర్ష సహస్రేణ తాం పితామహ ఆయ
ययौ दारुणं हि तपःसिद्ध्यै विषाग्निरपि शीतलः मनसैव प्रणम्यैनं सा तथैव स्थिता सती को वरः क्षुच्छमायालम् इति चिन्तान्विता भवत् आस्मृतं प्रार्थयिष्येऽहं वरमेकमिमं विभुम् अनायसी चायसी च स्यामहं जीवसूचिका अस्योक्त्याद्विविधा सूचिः भूत्वा लक्ष्याविशाम्यहम् प्राणिनां सह सर्वेषां हृदयं सुरभिर्यथा यथाभिमतमेतेन ग्रसेयं सकलं जगत् क्रमेण क्षुद्विनाशाय क्षुद्विनाशः परं सुखम् इति सञ्चिन्तयन्तीं ताम् उवाच कमलालयः अन्यादृश्यास्तथा दृष्ट्वा सलिताभ्ररवोपमम् ब्रह्मोवाच पुत्रि कर्कटिके रक्षः कुलशैलाभ्रमालिके उत्तिष्ठ त्वं तु तुष्टोऽस्मि गृहाणाभिमतं वरम् कर्कट्युवाच भगवन् भूतभव्येश स्यामहं जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम् श्रीवसिष्ठ उवाच एवमस्त्विति तामुक्त्वा पुनराह पितामहः सूचिका सोपसर्गात्वम् भविष्यसि विसूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्य हृदयं प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विसूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थं मन्त्रो यन्तुमयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विसूचिकाभिधाना सा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ नमो भगवती विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवती विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवती विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय
पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रं न्यस्य वामकरोदरे मार्जयेदातुराकारं तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेच्चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणं युक्तं मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्छिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 59तमः सर्गः। अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्त गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुसैहिकेयः विपुलतरैषः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अध क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियःकान्ताय कल्याणनिधये निधयेद्धिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।